హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. మేము నేటివ్కి వచ్చాము. మా ఊరు గజపతినగరం, వైజాగ్ దగ్గర. మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చల్లపేట వెళ్తున్నాం. మేము పుట్టిన ఊరు. మా పిల్లలకి చూపిద్దాము, మేము ఎక్కడ పెరిగాము, ఎక్కడ ఉన్నాము అంత చూపిద్దామని వాళ్ళని తీసుకొని వెళ్తున్నాము. ఆటోలో వెళ్తున్నాము, నేను, మా అన్నయ్య, మా అక్క. ఇది గజపతినగరం నుంచి చల్లపేట వచ్చే రూట్లో కొత్త రోడ్డు అని ఉంటుంది. అప్పట్లో కొత్త రోడ్డు అంటే ఒక ఎమోషన్. ఇదే ఇక్కడ ఇదిగోండి, ఇదంతా మా వీధి. ఇక్కడ చిన్నింట్లో ఉండేవాళ్ళమి. ఇదిగోండి, ఇక్కడ కొట్టేసి ఉంది కదా ప్లేసు. ఇదే మా ఇల్లు. కొట్టేశారు అంటే ఎప్పుడో సేల్ చేసేసాము. అది ఇప్పుడు ఎవరో కట్టుకుంటున్నారు. ఈ ఇల్లే మా ఇల్లు. కొట్టేశారు, పోయింది లేదు ఇప్పుడు. ఇదంతా మా వీధి. అక్కడే ఆడుకునేదాన్ని, షాప్స్ ఉండేవి, ట్యూషన్కి కూడా వెళ్ళేదాన్ని. అదిగోండి, అదే రామాలయం. మా ఊరికి ఒక్క రామాలయం ఉండేది. ఆ రామాలయంలోని సీతారాముల కళ్యాణం అవి జరిగేవి. ఇటు సైడ్ అయితే నేను ట్యూషన్కి వెళ్ళేదాన్ని. టేబుల్స్ చెప్పలేదని సార్ చాలా గట్టిగా కొట్టేసేవారు కూడా. ఈ సందులోకి వెళ్ళేదాన్ని. నైట్ 8 వరకు ఉంచేసేవారు టేబుల్స్ చెప్పలేదని. ఇదంతా ఇక్కడ. ఇది మా సంతోషమాత గుడి. మా ఊర్లో ఒకప్పుడు ఉన్న ఒకే ఒక గుడి. టెంపుల్ అంటే అదేదో పండగలా ఉండేది అప్పట్లో. అంత చిన్న గుడి, కానీ అప్పట్లో ఎంత హ్యాపీగా ఉండేది ఆ గుడికి వస్తే. ఇప్పుడేమో చిన్నదిలా అనిపిస్తుంది. ఇక్కడ మా పాప పిల్లలంత ఏజ్లో ఉన్నప్పుడు ఇక్కడే ఆడుకునేదాన్ని. సంతోషమాత లాక్ చేసి ఉంది. మేము లేట్ అయ్యింది వచ్చేసరికి. ఇప్పుడు లాక్ చేసేసారు. చూడండి, అప్పట్లో టెంపుల్స్ ఇలానే ఉండేవి కదా, నీట్గా చిన్నగా. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, పార్వతీదేవి. ఈ పక్కనే చెరువు ఉంటుంది. మేము చిన్నప్పుడు అక్కడే కార్తీక మాసంలో కార్తీక దీపాలు గట్రా వదిలేవాళ్ళము. ఇప్పుడు ఎవరు వాటర్ అంతా పాడైపోయి ఎవరు వాడట్లేదు. అందరికీ ఓన్గా మోటార్స్ ఉన్నాయి, ట్యాప్ల కనెక్షన్ అన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ వెనక్కి సాయిరామ్ టెంపుల్ ఉంది. ఆ పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. మేమందరం ఫొటోస్ తీసుకున్నాం సరదాగా. ఇక్కడ నుంచి మేము చదివిన స్కూల్కి వచ్చాము. ఇదే మా స్కూలు. చాలా పెద్దది. దగ్గరున్న పల్లెటూర్లన్నిటికీ అదే పెద్ద స్కూలు. చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఇదంతా మా స్కూలు. నేను 7th వరకు అక్కడే చదివాను. ఇక్కడ మా పాప వెళ్తుంది కదా, అక్కడే నేను సైకిల్ కూడా నేర్చుకున్నాను చిన్నప్పుడు. నేను, మా అక్క, మా అన్నయ్య, మా డాడీ బండి కూడా నేర్చుకున్నారు అక్కడే. అందరం అక్కడే నేర్చుకున్నాం అన్నీ. ఇదే మా స్కూలు. 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడం గుర్తుంది బాగా. ఇంకా పెద్దగా ఏం గుర్తులేవు. నేను మా బాబుకి బోరింగ్ చూపించాను. మేము బెంగళూరులో ఉంటాం కదా, బోరింగ్ అంటే ఏంటో అనుకుంటున్నాడు వాడు. ఇప్పుడు చూడండి, టేబుల్స్ అన్నీ పెట్టేశారు. డిజీ బోర్డు కూడా పెట్టారు. అప్పట్లో బ్లాక్ బోర్డ్ తప్ప ఏమీ ఉండేది కాదు. ఇక్కడ నేను 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి కూర్చొని ఎగ్జామ్ రాశాను. ఇదే ప్లేస్లో కూర్చొని ఎగ్జామ్ రాశాను. బాగా గుర్తుంది నాకు. చూడండి, టేబుల్స్ అన్నీ వేశారు, నీట్గా ఉంది. జగన్ బాగా డెవలప్ చేశారు. చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో. లోపల చూడండి, డిజీ బోర్డ్ పెట్టి నీట్గా ఉంది. అక్కడ నుంచి మేము పుట్టిన ఇంటికి వచ్చాము. ఇదే మా ఇల్లు. ఎవరు లేరు. ఇది కూడా సేల్ చేసేసాము. ఎవరో కొనుక్కున్నారు, అక్కడ ఎవరో రెంట్కుంటున్నారు. అక్కడి నుంచి అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదే మా ఊరు. థ్యాంక్ యూ. బాయ్.